కర్ణాటకలో ఇప్పటికీ డీకే వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్లు వ్యవహారం నడుస్తోంది. సీఎం డిప్యూటీ సీఎం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వ్యవహారం బీజేపీ అధిష్టానం వరకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కామనా? విభేదాలు భగ్గుమంటాయా? నవంబర్లో కర్ణాటక సీఎం మారతారా? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయి. సీఎం పీఠం కోసం పీఠముడి పడింది. సిద్ధరామయ్యకు సీఎం పదవి, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కు అధిష్టానం అప్పగించింది. అయినా శివకుమార్లో అసహనం అప్పుడప్పుడు బయటపడుతోంది. సిద్ధరామయ్య వాళ్ళు చెప్తా ఉండారు నాకి సీఎం కుర్చీ కావాలా అని, డీకే శివకుమార్ చెప్తా ఉండారు మీ దిగేసండి నేను సీఎం కుర్చీలా కూసుకుంటాను అని చెప్తా ఉన్నారు. ఇన్ బిట్వీన్ టూ పీపుల్స్ ఫైట్ ఎందుకు తెలియలేదు మూర్నే వాళ్ళు సీఎం అయిపోతారా ఏమి అని. ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే మూర్నే వాళ్ళకి లాభం ఎక్కువగా ఉంటుంది అనే గాదం ఉంది. కన్నడలా, తెలుగులా, అన్ని భాషల. కర్ణాటక ఈజ్ సఫరింగ్ అట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్, అట్ ద కాస్ట్ ఆఫ్ two leaders fighting for the chair. Absolutely there is no development in Karnataka. Even simple administration has gone for a toss and Kannadigas are suffering day to day. Ee time la Congress high command complete weak అయిపోయింది. ఎప్పటి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కుర్చీ ఫైట్ చేసుకుని కర్ణాటక స్టేట్లని అదర్ స్టేట్స్ని బలి ఇచ్చినారు అని లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంది. ఇద్దరి మధ్య గొడవతో కన్నడ నాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకంతా బాగానే ఉన్నట్లు నటిస్తున్నా సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి సాగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకుంటున్నారు. అయినా అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యకే పదవి కట్టబెట్టింది. అయితే మరోసారి ముఖ్యమంత్రి కుర్చీ వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం మార్పుపై గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలపై కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం పదవిపై ఉన్న ఆకాంక్షకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. సీఎం కుర్చీపై తనకు తొందర లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లు చెరో 2.5 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటారు అనే ప్రచారం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య ప్రభుత్వం నవంబర్ నాటికి 2.5 ఏళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై చర్చ మొదలైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 50% మందిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య నవంబర్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే 5 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని సన్నిహితులతో చెప్పుకుంటున్నారు సీఎం సిద్ధరామయ్య. తొలి నుంచి డీకే, సిద్ధరామయ్య వర్గాల మధ్య అంత సఖ్యత లేదు. అవకాశం దొరికినప్పుడల్లా డీకే వర్గీయులు డీకేను సీఎం చేయాలని వ్యాఖ్యలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. డీకేకి అనుకూలంగా ఉన్న 12 మంది మంత్రులను తొలగిస్తానంటున్నారు సిద్ధరామయ్య. తనకు ఈ అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు సిద్ధరామయ్య. నిజంగా వారిని తొలగిస్తే వారంతా డీకే పంచన చేరి తిరుగుబాటు బావుటా ఎగురవేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విశ్లేషకులు. అలిఖిత ఒక ఒప్పందం జరిగింది అనే వార్త అయితే ఉంది. దీన్ని తరచుగా సిద్ధరామయ్య గారు ఒప్పుకోకపోవడం మరియు డీకే శివకుమార్ పదే పదే క్లెయిమ్ చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. సిద్ధరామయ్య గారి రిజిగ్నేషన్ ముడా కేసు బయట రావడం వల్ల వారు రిజైన్ చేయాలని డిమాండ్ కూడా పెట్టాం. సీఎం కుర్చీని వదలటానికి ఇష్టపడట్లేదు. మరియు డీకే శివకుమార్ గారు అన్ని విధాలుగా సిద్ధరామయ్య గారిని గద్దెదించి తనెక్కాలి అని ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కావాలంటే ఎమ్మెల్యేల మద్దతు, అధిష్టానం ఆశీస్సులు ఉండాలని ఊరికే మాట్లాడితే ఉపయోగం లేదన్నారు సిద్ధరామయ్య. అంటే ఆ రెండూ తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పకనే చెప్పారు. అయితే అధిష్టానం ఆశీస్సులుంటే సీఎం అయిపోవచ్చని ఇటీవలే వ్యాఖ్యానించారు డీకే శివకుమార్. అందుకే కర్ణాటకలో నవంబర్లో విప్లవం తప్పకపోవచ్చని అంటున్నారు కొందరు కాంగ్రెస్ ప్రముఖులు. సిద్ధును ఇంటికి పంపించేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.